అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అలా ఒక కళ. మీలో చాలామంది బాలయోగి గురించి వినే ఉంటారు. అలాగే ఈ ముమ్మడి వరం బాలయోగి అసలు ఎప్పుడు పుట్టారు? ఎలా ఈ తపస్సు మొదలుపెట్టారు? మామూలుగా తపస్సు అంటే హిమాలయాల్లో, అడవులలో చేస్తారు కదా! కానీ ఈ బాలయోగి జనసంచారం ఉన్న చోటే ఎందుకు ఈ తపస్సు మొదలుపెట్టారు అనే దాని గురించి, అలాగే మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ శ్రీ బాలయోగీశ్వరుల గారి నుంచి తెలుసుకుందాం. సరేనా? దానికి సంబంధించి అసలు ఆయన ఎప్పుడు పుట్టారు, ఎలా ఆయన యోగిగా మారారు అనేది వాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ బాలయోగి గారి గురించి చాలా మంది చెప్తున్నారు, కానీ కరెక్ట్గా ఎవరికి తెలియదని కొంతమందికే తెలుసు. మీకు తెలిసినంత వరకు అసలు ఈ బాలయోగి ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు ఆయన? బాలయోగి గారి గురించి ముమ్మిడివరం గ్రామస్తులందరికీ కూడా పూర్తిగా ఆయన గురించి తెలుసు. అయితే అప్పట్లో పూర్తిగా తెలియపోయిన వాళ్ళు కొంతమంది చెడు ప్రచారాల వల్ల కొంతమంది ఉన్నారు. అయితే భగవాన్ శ్రీ బాలయోగేశ్వరుల వారు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా 3 భాగాలుగా విడగొట్టబడింది. కానీ బాలయోగేశ్వర వారు, పెద్ద బాలయోగేశ్వరుల వారు 1930లో జన్మించినప్పుడు అది ఇంకా మన దేశానికి స్వాతంత్రం కూడా రాలేదు. ఆయన 30లో జన్మించి 16 ఏళ్ల వయసులో, అంటే 46 సంవత్సరంలో, 1946 సంవత్సరంలో తపస్సు కూర్చున్నారు. ఉన్నట్టుండి ఒక తోటలో ఆయనకి తపస్సు కూర్చోవడం, కూర్చున్న తర్వాత వారి తల్లిదండ్రులైనటువంటి గంగయ్య గారు, రామమ్మ గారు, ఇతర బంధుగణం అంతా కూడా కంగారు పడి, ఈయన ఏంటి ఇలాగా తపస్సులో కూర్చున్నారు, ఈయనకి ఏమైంది అంటే, మొట్టమొదటిగా ఎవరు కూడా ఆయన తపస్సులో కూర్చున్నారని భావించలేదు. అందరూ కూడా చూసి ఈయనకి ఏమన్నా అయిందా ఏంటి అని చాలా కంగారు పడి ఆయన్ని తపస్సు నుంచి బయట తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. అయితే సుమారు ఒక రోజు ఇలాగా ఎక్కువసేపు తపస్సులో కూర్చోవడం వల్ల ఆయన్ని బలవంతంగా అక్కడి నుంచి వారి బంధుగణంలో ఒక ఆయన తీసుకొచ్చి వారి ఇంటి వద్ద కూర్చోబెట్టడం జరిగిన తర్వాత కూడా ఆయన తపస్సు నుంచి బయటకు రాలేదు. అదే విధంగా ఆహారము మరియు నీరు ఏ విధంగా కూడా తీసుకోకుండా చాలా రోజులు ఆయన తపస్సులో కూర్చోవడం. తపస్సులో కూర్చున్న మొదటి కొన్ని రోజులు ఆయన అప్పుడప్పటికి కాలకృత్యాలకి లేచేవారు. కానీ అయితే అతి తక్కువ కాలంలోనే, అంటే కొన్ని నెలల కాలంలోనే ఆయన పూర్తిగా కాలకృత్యాలు తీర్చుకోకుండా, ఏ విధంగానూ ఆహారం తీసుకోకుండా, ఈవెన్ మంచినీళ్ళు కూడా తీసుకోకుండా తపస్సులో కూర్చుని ఏకాగ్ర చిత్తంతో శివుడిలో ఐక్యం అవ్వడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది గ్రామస్తులందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. అలాగే ఆశ్చర్యపరచగానే ఆ తాత్కాలికంగా అప్పట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఒక పాకలాగా ఆయన కూర్చున్న ప్లేస్లో వేయటం, ఆయన తపస్సుకు ఏ విధమైన భంగం కలగకుండా చూసుకోవటం, ఇవన్నీ జరిగింది. గుహల్లోనూ ఇంట్లోనూ కూర్చోలేదు. ఆయన పూర్తిగా జనావాసాల్లో కూర్చున్నారు. సాధారణంగా జనబాహుళ్యాన్ని తెలిసిన విషయం ఏంటంటే, యోగులు అనే వాళ్ళు గుహల్లోనూ, అడవుల్లోనూ, ఏకాంత ప్రదేశాల్లో వెళ్ళి తపస్సు చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ ఈయన మొత్తం అన్ని రకాల జనాలు తిరిగేటటువంటి ప్లేస్లో, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు అన్ని విధాలుగా తిరిగేటటువంటి ప్లేస్లోనే ఆయన తపస్సు కూర్చున్న తర్వాత ఆయన ఏకాగ్ర చిత్తం ఏదైతే ఉందో అది మొత్తం ఆ ఊరి గ్రామస్తులనే కాకుండా మొత్తం చుట్టుపక్కల గ్రామాల అందరినీ కూడా చాలా ఆశ్చర్యపరిచింది. అంటే అప్పట్లో రవాణా సౌకర్యం లేదు. ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి జనాలు వెళ్ళేటటువంటి బస్సులు కానీ లేకపోతే ఇతరత్ర రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల తక్కువ గ్రామాలకి మొదట్లో వ్యాపించిన తర్వాత ఆయన సుదీర్ఘకాలం, అంటే సుమారు ఆయన మహాసమాధి చెందింది 1985లో, అంటే 46లో తపస్సు ప్రారంభించినటువంటి ఆయన, స్వాతంత్రం రాకముందు తపస్సులో కూర్చున్నటువంటి ఆయన 85 వరకు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అలాగే తపస్సులో కూర్చోవడం. తర్వాత చాలా కాలం తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుని ఎంతో మంది భక్తులు వెళ్ళడం, విదేశాల నుంచి, ఈవెన్ ఏంటంటే పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా
స్విట్జర్లాండ్ లేకపోతే ఇతరత్ర అమెరికా దేశాల నుంచి ఈవెన్ అప్పుడే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కూడా స్వామివారి బతుకుండగా వచ్చి ఆయన తపస్సు ఏ విధంగా చేస్తున్నారు దాని యొక్క మూలాలను పరిశీలించడానికి ఒక నిఘా వేసుకుని స్వామివారిని నిరంతరం కొన్ని రోజుల పాటు పరిశీలించి ఇది పూర్తిగా ఇది యోగి యొక్క క్రియలు, ఈయన యోగి, ఈయన శివుడిలో ఐక్యం చెందడానికి మాత్రమే కూర్చున్నాడని నిర్ధారించి వారు వెళ్ళిపోయారు. అదే విధంగా ఈయన తపస్సులు కూర్చున్నటువంటి కొన్ని సంవత్సరాలకే, చాలా తక్కువ సంవత్సరాలకే, అంటే 1950 సంవత్సరంలోనే ఈయన తమ్ముడు శ్రీ చిన్న బాలయోగేశ్వరుల వారు ఈయనను ప్రేరణ పొంది ఆయన ఎదురుగుండానే ఆయన కూడా యోగంలో కూర్చున్నారు, అంటే తపస్సులో కూర్చున్నారు. దీని అర్థం ఏం చెప్తుందంటే వారిద్దరూ కూడా భూమి మీదకి తపస్సు చేయడానికి ఒకే కుటుంబంలో పుట్టాలని నిశ్చయించుకుని పుట్టి వారు శివునిలో ఐక్యం చెందడానికి ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఒకరి జ్ఞానాన్ని ఒకరు పంచుకుంటూ జనబాహుళ్యానికి తపస్సు అనేది అడవిలోనే కాదు జనబాహుళ్యంలో కూడా చేయవచ్చు, మీరు సంసారంలో ఉండి కూడా ఈ కైవల్యాన్ని పొందవచ్చు అని సందేశాన్ని ఇవ్వడానికి మాత్రమే బాలయోగేశ్వరుల వారు హిమాలయాలను కానీ అడవులను కానీ గుహలను కానీ ఎంచుకోకుండా జనబాహుళ్యాన్ని ఎంచుకున్నారు. అంటే ఈ ఆయన ఇన్ని పాటించాలన్నా ఆయన్ని పూజించుకోవాలన్నా బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదంటారా? బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు. ఇక్కడ బ్రహ్మచర్యానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆధునిక కాలంలో బ్రహ్మచర్యానికి అర్థం ఏమిటంటే ఏకప్రతి అసలు వివాహం చేసుకోకుండా వీర్యస్ఖలనం కానిటువంటి వాడు బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి ఈ విధంగా తన యొక్క శక్తిని పరిరక్షించుకోవడం ద్వారా ఓజస్ శక్తిని సంపాదించుకుని తపస్సులో మరింత ముందుకెళ్తారు అనేటువంటి ఒక సాంప్రదాయం మన హిందూ సంస్కృతిలో ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దీంట్లో భాగంగా ఆయన ఎప్పుడంటే 1949లో వ్యాసం సత్యరాజ్ గారు అనే ఒక పోలీస్ అధికారికి, తర్వాత గాదెం అప్పారావు గారు, గదిమెల్ల కృష్ణమూర్తి గారు, వీరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, అంటే సుమారు డిఎస్ఓ స్థాయి అధికారులు, అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వచ్చి ఏమి కోరారంటే మీరందరూ కూడా జనాలందరూ కూడా మీ దర్శనం కోసం వేచి చూస్తున్నారు, మీరు వీరందరికీ దర్శనం ఇవ్వాలి. అదే విధంగా మీరు మీ సందేశం ఏదైతే ఉందో, ఈ తపస్సులు కూర్చోవడం వెనుక సందేశం ఏదైతే ఉందో జనాలకి చెప్పాలి అని వారు అడగ్గా వారు 18 తత్వోపదేశాలు చెప్పారు వారికి, సత్యరాజు గారికి, కృష్ణమూర్తి గారికి. ఆ 18 తత్వోపదేశాల్లో ఏముంది అంటే శ్రీకృష్ణుడు ఏదైతే భగవద్గీత అర్జునుడికి బోధించాడో ఆ సారం అంతా 18 తత్వోపదేశాల్లోనూ ఉంది. అంటే మన కర్మ వలన మన దేహం ఏర్పడుతుందని, ఈ కర్మ నుంచి బయటపడి మనం పరమాత్మలో ఐక్యం కావాలని, ఈ క్రమంలో మనం అనుసరించవలసింది ధ్యానమని, తపస్సని, తద్వారా ఉన్నతమైనటువంటి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని వారు చెప్పడం జరిగింది. ఈ 18 తత్వోపదేశాలతో కూడినటువంటి పూజా విధానం ముమ్మిడివరంలో ప్రతి శనివారం కూడా అక్కడ సాయంత్రం 6 గంటలకి వారి భక్తుల చేత ప్రతిరోజు 2 గంటలు స్వామివారి పూజ నిర్వహించబడుతుంది. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ ఎల్లారెడ్డి కూడా ఇక్కడ బాలయోగేశ్వర పూజా స్టోర్స్ లో వారి కుటుంబీకులైనటువంటి స్వామివారి స్వయాన అన్నగారి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారు సుమారు 25 ఏళ్ల కృషి ఫలితం ఈ యొక్క బాలయోగేశ్వర పూజా స్టోర్స్. ఈ పూజా స్టోర్స్ నుంచి బాలయోగేశ్వర స్వామి వారిని ఎంతో మందికి ఆయన పరిచయం చేశారు. ఆ విధంగానే మేము వచ్చాం. ఇక్కడ వెంకటరమణ గారు కానీ, లేకపోతే వర్మ గారు కానీ, లేకపోతే ఇంకొక బాలకృష్ణ గారు కానీ, వీరంతా కూడా, చందు గారు కానీ, వీరంతా కూడా ఏంటంటే బాలయోగేశ్వర స్వామి వారి సేవలో కేవలం బాలకృష్ణ గారు ఇక్కడ ఫోటోలు పెట్టుకుని ఆయన యొక్క సేవలో తరిద్దామని ఏదైతే ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశంలో భాగంగా మేమందరం వచ్చి ఇక్కడ ఆయన సేవ చేసుకునే భాగ్యం ఆయన ద్వారా మాకు కలిగింది. చిన్న వయసులో ఫోటో. ఈయన చిన్న స్వామి వారు 13 ఏళ్ల వయసులోనే కూర్చున్నారు, 9 ఏళ్ల వయసులోనండి, 8 ఏళ్ల వయసులో కూర్చున్నారు. పెద్ద స్వామి వారు 13, 14 సంవత్సరాల వయసులో యోగంలో కూర్చున్నారు, తపస్సులో కూర్చున్నారు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చిన్న వయసు నుంచి ఆయన ఎలా పుట్టారు, అంటే ఎప్పటి నుంచి ఆయన యోగ నిద్రలోకి వెళ్ళారు అనేది
ఇక్కడ నుంచే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా మనకు అన్నీ ఉన్నాయి. అంటే ఇంకొక విషయం అండి, శనివారాన్ని ఎందుకు ఓకే శనివారాన్నే ఎందుకు సరే రిపీట్ అంటే ఈ పూజ శనివారమే ఎందుకు పెడుతున్నారు? అంత ప్రత్యేకత ఏం శనివారం? ఎందుకంటే పెద్ద బాలయోగేశ్వర స్వామి వారు శనివారం రోజున తపస్సు ప్రారంభం చేశారు. ఆయన ఏదైతే తోటలో ముమ్మిడివరం గ్రామంలో తపస్సులో కూర్చున్నారో ఆ రోజు శనివారం అవడం. అదేవిధంగా రేపు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కార్యక్రమం ముమ్మిడివరంలో జయంతి ఉత్సవాలు రేపు ముమ్మిడివరంలో జరుగుతాయి. అందులో భాగంగానే తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర శ్రీ నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి సినిమాలో కూడా స్వామివారి గురించి చాలా వివరంగా చాలా సేపు చర్చించడం జరిగింది. అదేవిధంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మన పత్రిజీ గారు ఉన్నారు, ఎవరు పిఎస్ఎస్ఎం పత్రిజీ గారు, పత్రిజీ మెడిటేషన్ సెంటర్ వారు. ఆయన స్వయంగా 2 పుస్తకాలు రాశారు. ఏంటంటే పత్రిజీ సుభాషితాలని 2 పుస్తకాలు రాశారు. ఆ 2 పుస్తకాల్లో కూడా 2వ పుస్తకంలో ఆయన రాసుకున్నారు పెద్ద బాలయోగేశ్వర స్వామి గురించి, చిన్న బాలయోగేశ్వర స్వామి గారి గురించి కూడా ఆ యోగులు చేసినటువంటి పని ఏంటంటే జనావాసాల మధ్య తపస్సు అనేది సాధ్యము అని నిరూపించినటువంటి యోగులలో ఈ బాలయోగేశ్వరుల వారు ప్రముఖులు అని తులసీదళం అని 2 పుస్తకాలు రాశాడు. తులసీదళం 1, తులసీదళం 2 అని పత్రిజీ స్వహస్తాలతో రాశారు. అందులో తులసీదళం 1లో బాలయోగేశ్వర స్వామి గురించి రాశారు. ఆయన రాసి చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, జనావాసాల్లో ఈ తపస్సు అనేది సాధ్యపడుతుంది. బ్రహ్మచర్యం, ఇందాక మనం బ్రహ్మచర్యం గురించి చెప్పుకున్నాం. బ్రహ్మచర్యం ఏంటంటే, బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే బ్రహ్మచర్యం కాదు. ఏకపత్ని వ్రతం చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ మోక్షానికి ప్రయత్నం చేయటం కూడా బ్రహ్మచర్యమే. ఇద్దరు బ్రహ్మచర్యులు. ఇప్పుడు బ్రహ్మచారులని ఇద్దరు వస్తారు, భార్యాభర్త ఇద్దరు కూడా బ్రహ్మచారుల కింద లెక్కే. బ్రహ్మచర్యం అంటే కేవలం అసలు పెళ్లి చేసుకోకుండా యోగి అయిపోవడమో లేకపోతే సాధువు అయిపోవడమో కాషాయం కట్టుకోవడమే కాదు. అంటే కాలానుగుణంగా యుగానుగుణంగా మనం సామాజిక పరిస్థితులను అనుసరించి మనము గృహస్థాశ్రమంలో ఉంటూనే బ్రహ్మచారి తత్వాన్ని వానప్రస్థాశ్రమం గడిపి మనము ముక్తిని పొందవచ్చు, ముక్తి ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని శ్రీ బాలయోగేశ్వర వారు చెప్పడం. అదేవిధంగా తర్వాత ఎవరైతే ఈ ధ్యానాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఈ పత్రిజీ గారు కానీ ఇతరత్ర అనేక సాధు పొంగవులు కానీ కూడా ఇదే వాక్యాన్ని అందరికీ చెప్పారు. అందుకే అనుకుంటా ఆయన ఇంట్లో నుంచి దాన్ని మొదలు పెట్టాడు. జనసంచారం ఉన్న చోట నుంచి ఆయన మొదలు పెట్టారు. కేవలం అది జనాలకు తెలియజేయడానికి మాత్రమే మొదలు పెట్టారు. నేను సుమారు నేను ఇంటర్మీడియట్ అయిన 20 ఏళ్ల క్రితం నేను ఇంటర్మీడియట్ అయినప్పుడే హిమాలయ యోగులు అనేటువంటి పుస్తకం ఒకసారి చదవడం జరిగింది, స్వామి రామరాసిన. ఆ పుస్తకంలో ఏంటంటే ఎంతసేపు హిమాలయాల్లో యోగులు ఉంటారు, వీరు తపస్సు చేస్తారు, రకరకాల విద్యలు నేర్చుకుంటారు. విద్యలు నేర్చుకున్న తర్వాత తపస్సులో ఉన్నట్టు అంటే ఏదైతే మనం షట్చక్రాల గురించి చెప్తాం, మూలాధారం, అనాహతం, సహస్రారం ద్వారా మోక్షం అని చెప్తాము చూడండి. అక్కడ స్టేజ్లు ఏవైతే ఉన్నాయో హిమాలయ యోగులకు సాధ్యము, లేకపోతే అడవిలో ఉన్నటువంటి వారు సాధ్యము, అరుణాచలంలో కొండ మీద ఉన్నట్టు సాధ్యము, కొండ మీద ఉన్న యోగులకు సాధ్యము అని చెప్తారు కదా. అది మాత్రమే కాదు, జనారణ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది అని చెప్పినటువంటి యోగులు డైరెక్ట్ గా మనకు చెప్పడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ జన్మ తీసుకున్నారు. అదే కాదు, వీరి తల్లిదండ్రులైనటువంటి గంగయ్య, రామమ్మ, వెంకయ్యమ్మ వీరందరూ కూడా వీరు పుణ్యం చేసుకోకుండా ఇలాంటి యోగులు వాళ్ళకి ఎత్తి పరిస్థితులు పుట్టరు. అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధన్యులు. అదేవిధంగా ముమ్మిడివరం ధన్యమైంది. సుమారు ఆయన శివరాత్రికి దర్శనమిచ్చేవారు పెద్ద బాలయోగేశ్వర స్వామి వారు. ఆయన దేహంతో ఉన్నప్పటి నుంచి శివరాత్రి మరునాడు దర్శనం ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా తత్వోపదేశాలు ఎవరికైతే చెప్పారో ఆ అధికారుల సమక్షంలోనే నేను సంవత్సరంలో 365 రోజులు కూడా
నేను గదిలోనే తపస్సు చేసుకుంటాను. శివరాత్రి మర్నాడు ఓపెన్ చేసినట్లయితే భక్తులందరికీ నేను నా భౌతిక రూపంతో నేను దర్శనమిస్తాను అని వారు సెలవివ్వడం ముమ్మిడివరంలో 365 రోజులు భక్తులందరూ వెయిట్ చేసి 366 రోజు శివరాత్రి మర్నాడు అదొక పర్వదినంగా కోట్లాది మంది వెయిట్ చేసి ఆయన దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పటి కాలంలో ఆధునిక కాలంలో ఇటువంటి యోగుల యొక్క ప్రాచుర్యం లేకపోవడం వల్ల ఇప్పుడు వేలల్లో ఉన్నారు. ఒకప్పుడు ముమ్మిడివరాన్ని ఎంతమంది దర్శనం అంటే ఈవెన్ ఆటోలు బస్సులు ఆర్టీసీ కూడా ఏ విధమైన సౌకర్యం లేని సమయంలోనే సుమారు 14-15 లక్షల మంది ఒక్కరోజు ముమ్మిడివరం వచ్చి దర్శనం చేసుకున్నట్టు ఎంతో మంది చూసిన వారు అందరూ బతికున్నారు. ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారి అన్నగారు కుమారుడు కటికదల బాలకృష్ణ గారు కూడా ఎక్కడే ఉన్నారు. ఆ ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ యోగులు సమాధులు దర్శించాలని కానీ లేకపోతే ఈ స్పృహ లేకపోవడం వల్ల ఆధునిక యువతకి స్పృహ లేకపోవడం వల్ల తర్వాత అనేక మంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు తమ తమ విధుల్లో అంటే తమ తమ జీవనంలో బిజీగా అయిపోవడం వల్ల ఇవన్నీ కూడా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఏంటంటే ఈ రోజు కూడా మీకు తమిళనాడు కానీ ఇతరత్ర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉదాహరణకి తమిళనాడు టాటానగర్ ఇటువంటి ఊర్లలో బాలయోగేశ్వర స్వామి వారి సమాధి మందిరాలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి. అంటే కేవలం ముమ్మిడివరమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా బాలయోగేశ్వర స్వామి గుడులు ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పటికి సంవత్సరంలో ముమ్మిడివరంలో సంవత్సరానికి సుమారు ఒక 10 లేదా 12 పర్వదినాలు అంటే కృష్ణాష్టమి, శ్రీరామనవమి, బాలయోగి శివరాత్రి, బాలయోగి పెద్ద బాలయోగి జన్మదినము, చిన్న బాలయోగి జన్మదినము, ఇలాగా ఎన్నో పర్వదినాల్లో స్వామివారి పూజలు, యజ్ఞయాగాదులు, తర్వాత ఊరేగింపులు అనేవి జరుగుతాయి. వాటికి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంటే ఎక్కువ చెప్పాలంటే తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు. కారణం ఏంటంటే బాలయోగేశ్వర స్వామి వారిది ఏదైతే ఉందో అక్కడ ఆశ్రమం యొక్క నిర్వహణ అప్పట్లో తమిళనాడు నుంచి వచ్చినట్టు ఐఏఎస్ అధికారులు ఎంతో మంది వారి ఉత్సాహంతో బాలయోగేశ్వర స్వామి మహిమ తెలుసుకుని వారు నిర్వహించి ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చిన భక్తులను సమీకరించి పెద్ద ఆశ్రమంగా రూపొందించడానికి ఆనాటి ఐఏఎస్ అధికారులు బాలసుందరం లాంటి మహానుభావులు ఎంతో కృషి చేసి అందించడమే ఈ రోజు మనం చాలా ఈజీగా మందిరంలోకి వెళ్ళి మనం నమస్కారం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఒక బాలకృష్ణ గారు కటికదల బాలకృష్ణ గారు వారి కుటుంబీకులు ఇక్కడికి 25 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ బాలయోగేశ్వర స్వామి ప్రచారంలో ఉన్నారు. వారు బాలయోగేశ్వర సమాచార ప్రచార మరియు విభాగం తరపున ఇక్కడ ప్రతిరోజు అంటే సుమారు చాలా సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమం బాలయోగేశ్వర స్వామి వారి పాదుకా పూజ అనేది నిర్వహిస్తూ తర్వాత మన హైదరాబాద్ లో కూడా కొన్ని చోట్ల బాలయోగి భక్తుల దగ్గర బాలయోగేశ్వర స్వామి మందిరాలు వారి ఇళ్లలో చిన్నగా ఉండడం జరిగింది. మీరు చూస్తారు అక్కడికి వెళ్ళినట్టయితే. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా తమిళనాడు సైడ్ అని చెప్పి, నేను ఒకసారి నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసాను. అంటే అక్కడ ఎక్కువ కొట్లలోను అండ్ ఆటోల్లో ఇలాంటి బండ్లలో కూడా ఈయన ఫోటోలు ఉన్నాయి. నేనేమనుకున్నానంటే ఈయన తెలుగు గడ్డ పైన కాదు, తమిళ సైడ్ ఏమో అని నేను అనుకున్నాను. అంటే మన తెలుగు గడ్డ పైన పుట్టాడు ఆయన తమిళనాడు వ్యక్తి కాదు, పూర్తిగా తెలుగు వ్యక్తి, తూర్పు గోదావరి జిల్లా వ్యక్తి ఆయన. కానీ ఆయన ఇంతమంది పూజిస్తున్నారు. ఆయన జీవన విధానము పూజించడమే కాదు, అసలు అనిర్వచనీయమైనది. అంటే మనం హిమాలయాల్లో ఉన్నటువంటి లేకపోతే ఇతరత్ర స్వామీజీలు ఎన్ని రోజులు ఏ విధంగా తపస్సు చేస్తారో మనకు తెలియదు. కానీ ఎంతో మంది లక్షల భక్తుల ముందు ఆయన నిరాహారంగా అంటే ఈవెన్ మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అన్ని సంవత్సరాలు అంటే సుమారు 39 సంవత్సరాలు పెద్ద బాలయోగేశ్వర స్వామి వారు ఏ విధమైన ఆహారం మంచినీరు కూడా లేకుండా ఆయన తపస్సు చేశారు. 39 సంవత్సరాలు. ఇంకొక మాట అడగడం మర్చిపోయాను. అంటే చిన్న వయసులోనే ఈయన బాలయోగిగా మారారు కదా, సో దాన్ని చూసి పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఎలా అనుకున్నారు? కొంతమంది చాలా భయపడతారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు? పెద్ద బాలయోగేశ్వర స్వామి వారి యొక్క తల్లిదండ్రులు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు. ఆ రోజుల్లో 1940 ఆ ప్రాంతం రోజుల్లో సమాజం ఎలా ఉండేదంటే దైవం గురించి తెలియడంలోన ఒక చదువు లేకపోతే ఇతరత్ర శాస్త్ర పరిజ్ఞానం ఉండాలంటే అగ్రకులాల వారికి
ఆ పరిజ్ఞానం ఉండేది. కొన్ని కులాల వారు, కొంతమంది కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే దేవాలయాన్ని దర్శించడం, తత్సంబంధిత జ్ఞానాన్ని వారు పొందడం, ఇటువంటి వాతావరణం ఉండేటువంటి సమాజం ఆ రోజుల్లో. శ్రీ స్వామివారి యొక్క మాత మరియు పిత ఎవరైతే ఈ గంగయ్య గారు, వెంకయ్యమ్మ గారు వీరు ఉన్నారో, వీరు పూర్తిగా వ్యవసాయం తప్ప, పాడి తప్ప వారికి వేరొక విద్య తెలియదు. వారికి కనీసం పలానా దేవతలు ఉంటారు, లేకపోతే ఈ దేవతలను ఈ విధంగా పూజించాలి, ఈ విధంగా అష్టోత్తరం చేసుకోవాలి అటువంటి ఆ కుటుంబంలో వారు జన్మించలేదు. అటువంటి దంపతులకి శ్రీ పెద్ద బాలయోగేశ్వర స్వామి మరియు చిన్న బాలయోగేశ్వర స్వామి జన్మించారు. అంటే భక్తి అనేది, దేవుళ్ళు అనేది తెలియని వాళ్ళకి వీళ్ళు జన్మించారు. అప్పట్లో ఎవ్వరికీ తెలియదు ఆ స్థాయి కుటుంబంలో. ఎందుకు అంటే ఆ సమయం ఎటువంటి సమయం అంటే, ఈవెన్ ప్రతి వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి, దేవుడిని దర్శించాలి అంటే దేవాలయాలు కూడా తక్కువ. 1940లో ఊర్లో రామాలయం కూడా లేదు. అప్పట్లో ప్రతి ఊరికి రామాలయం అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. అంటే 1960 ఆ ప్రాంతంలోనే ప్రతి ఊరికి రామాలయం వచ్చింది. దేవాలయ సంస్కృతి అనేది కూడా భారతదేశంలో మొదలయ్యి చాలా తక్కువ సంవత్సరాలే అయింది. దేవాలయం అనే సంస్కృతి మొదలైంది. ఈవెన్ రాజుల కాలంలో, చోళులు ఇటువంటి రాజుల కాలంలో పెద్ద పెద్ద దేవాలయాలు రాజులు కట్టించినవి, అది వేరే సంగతి. శివుడికి సంబంధించినవి కానీ, విష్ణువుకి సంబంధించినవి కానీ కట్టారు. కానీ ఒక గ్రామంలో దేవాలయం ఉండడం కూడా ఆ రోజు చాలా గొప్పే, ఖచ్చితంగా గొప్పే. ఒక గ్రామంలో 1940లో దేవాలయం, ఈవెన్ 1970లో మీరు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎన్ని గ్రామాల్లో దేవాలయం ఉందో మీరు ఒక్కసారి సర్వే చేసుకుని చూడండి. రామాలయం తప్ప ఏ గుడి, లేకపోతే గ్రామదేవత గుడి, లేదంటే హనుమాన్ టెంపుల్, ఇవి తప్ప భారతదేశంలో ఎక్కడన్నా అమ్మవారు పూజించే దగ్గర అమ్మవారి దేవాలయాలు, వినాయకుడు ప్రధాన దైవం ఒక పూజించే దగ్గర నార్త్లో వినాయకుడి దేవాలయాలు, ఈ విధంగా ఉండే తప్ప ఒక ఊరిలో రాముడి గుడి, వినాయకుడి గుడి, లేకపోతే అమ్మవారి గుడి, లేకపోతే కృష్ణుడి గుడి, ఇలాగా 4-5 దేవాలయాలు ఉండేటటువంటి సంస్కృతి ఆ కాలంలో లేదు. అందువల్ల ఏంటంటే చాలా తక్కువ మంది మాత్రమే గుడికి వెళ్ళేవారు. దేవుడి గురించి దేవుడి గురించి తెలియడం అంటే దేవుడి గురించి అందరికీ తెలుసు. కానీ దేవుడికి ఏదైతే షోడశోపచారాలు, పూజలు చేయాలి, ఈ విధంగా అభిషేకం చేయాలి, పువ్వులు పెట్టాలి, లేకపోతే ఆరతి ఇవ్వాలి, ఇలా షోడశోపచారాలు 16 ఉంటాయి. ఈ 16 షోడశోపచారాలతో పూజలు చేసే దేవాలయాలు మాత్రం ఆ కాలంలో చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా చాలా మంది దేవాలయాలకు వెళ్ళే పరిస్థితి కూడా అప్పట్లో లేదు. అది మాత్రం సత్యమే, అందులో ఏమీ అతిశయోక్తి ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన్ని ఇలా చూసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడి చాలా ఆశ్చర్యపోయారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అప్పట్లో వారికి ఏదో చేతబడి జరిగిందని, అంటే పూర్తిగా మూఢనమ్మకాలతో ఉండేటువంటి సమాజం. అంటే ప్రతిదాన్ని ఒక మూఢనమ్మకం, ఒక వింత జరిగింది అంటే వీరి యొక్క పరిజ్ఞానానికి ఏదైతే అందలేదో దాన్ని మూఢనమ్మకంగా భావించేవారు, నెగిటివ్ గా చూసేవారు, అది ఒక అతీత శక్తిగా చూసేవారు. అయితే పాజిటివ్ వ్యక్తులందరూ కూడా అది దేవుడు అనేవారు, నెగిటివ్ వ్యక్తులందరూ కూడా దెయ్యం అనేవారు. ఏ విషయం అయినా సరే, ఒకడు వింతగా ప్రవర్తించినా, ఒకడు అబ్నార్మల్ గా ప్రవర్తించినా కూడా దాన్ని ఆ విధంగా చూసే పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు పూర్తిగా ఆశ్చర్యమే. వారికి ఏం తెలియదు, ఏంటి వారి అబ్బాయి ఏదో అయిపోయాడు, లేకపోతే ఏదో చేతపడి చేశాడు, ఏదో అనారోగ్యం పాలయ్యాడు, సడన్ గా ఏదన్నా అంటురోగం వచ్చింది, ఇలాంటి రకరకాల ఎవడెవడో ఏదేదో చెప్తే అవన్నీ బాధపడడం వాళ్ళు వంతైంది. అంతే తప్ప వారు క్రమంగా ఆయన తపస్సులో ఉండి తర్వాత కాలంలో ఆయనని దర్శించడానికి వచ్చిన భక్తులు ఆయన్ని టచ్ చేయడం ద్వారా ఆయన డిస్టర్బ్ అయ్యి, అంటే ఘోర తపస్సులో ఉన్నటువంటి వ్యక్తిని చేతులు కాళ్ళు ఏదో విగ్రహాన్ని ముట్టుకుంటే వారి తపస్సు ఖచ్చితంగా భంగం కలుగుతుంది. భంగం ముట్టుకొనివ్వరు. అంటే ఇప్పుడు ఈ పరిచర్యల వల్ల తర్వాత వచ్చింది ఆ సంస్కృతి. అలా ముట్టుకోవడం వల్ల ఆయన ఏం చేశారంటే ఉన్నట్టుండి ఈ సంప్రదాయానికి స్వస్తి పలకాలని తత్వోపదేశాలు చెప్పినప్పుడు ఎవరైతే అధికారులు వచ్చారో వారికి చెప్పారు, నన్ను ఏదైతే మందిరంలో నన్ను కూర్చోబెట్టారో, నేను ఏదైతే మందిరంలో తపస్సు చేస్తున్నానో నన్ను పూర్తిగా అందులో తాళం వేసి మీరు మీ పనులు చూసుకుంటే నేను శివరాత్రి మర్నాడు దర్శనం ఇస్తాను అని ఆ అధికారులతో చెప్పారు. అయితే ఆ అధికారులతో చెప్పినప్పటికీ కూడా ఒక మనిషిని, జీవంతో ఉన్న మనిషిని ఆ విధంగా బంధించి 365 రోజులు ఆక్సిజన్ సరిగ్గా లేకుండా బంధించడం అనేది చట్టపరంగా సమ్మతమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆ పని మేము చెయ్యము అంటే
కానీ స్వామివారు వారిని నమ్మించి స్వామివారి మహత్యం వల్ల ఆయన వాక్ యొక్క చాతుర్యం వల్ల కానీ డైరెక్ట్ గా ఒక యోగి ఆ విధంగా యోగికి ఆ శక్తులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వారు చెప్పగానే అంతటి అధికారులు కూడా విని ఆ పని చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి స్వామివారు సంవత్సరానికి ఒకరోజు శివరాత్రి మరునాడు ఉదయం తెల్లవారుజామున వారిని తెరిస్తే ఆ మందిరాన్ని తెరిస్తే వారు దర్శనం ఇవ్వడం, స్వామివారు దర్శించుకుని పక్క నుంచి వెళ్ళిపోవడం. లక్షల మంది, చాలా ఎక్కువ మంది తర్వాత స్వామివారి దర్శనం ఇస్తున్నారని తెలియగానే ఎక్కడెక్కడ నుంచో చాలా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, తర్వాత బళ్ళు మీద వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే అందుబాటులో వచ్చేవాళ్ళు. ఉదాహరణకి మా తాతయ్య గారు తమ్ముడు, మా అమ్మ వాళ్ళ చిన్నాన్న గారు, మాది రాజమండ్రి అయితే ఆయన ఎలా వచ్చాడంటే ఆయన బామ్మర్దిని తీసుకుని రాజమండ్రి నుంచి ఈ కోనసీమలో ఉన్నటువంటి గ్రామాలు అప్పట్లో రావాలి అంటే ఎన్నో గోదావరి పాయలు దాటాలి. ఎన్నో గోదావరి ఊళ్ళోంచి ఊరికి రావడానికి మామూలుగా భూభాగం అనేది, నేల అనేది కనపడుతుంది. కానీ ఈ గోదావరినే దాటితే ముమ్మిడివరం చాలా త్వరగా చేరుకుంటారు. అంటే ఎన్నో పాయలు దాటుకుంటూ వచ్చేవారంట వాళ్ళు. గోదావరి నడుచుకుంటూ వచ్చేసేవారంట వాళ్ళు. అంటే గోదావరి ఉధృతం తక్కువగా ఉన్నప్పుడు స్వామివారిని చూడటానికి వచ్చేవారని రాజమండ్రి పరిసర ప్రాంత గ్రామాల్లో చాలా మంది చెప్పుకోవడం నేను చిన్నప్పుడు విన్నాను. అది నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆయన కూడా అలాగే వారి చుట్టాలను కొంతమంది వాళ్ళు నడిపించుకుని తీసుకురావడం, ఆ విధంగా జరిగేది. అక్కడ ప్రయాణం అంటే కేవలం నడకే. బస్సు. చిన్నప్పటి నుంచి ఈయన మీద భక్తి ఉండేది, ఆయన గురించి తెలుసుకోవాలని. మా ఇంట్లో మా అమ్మమ్మ గారు వారు 1991లో చిన్నస్వామి వారు సమాధి చెందినప్పుడు మా అమ్మమ్మ గారు వీళ్ళంతా కూడా చిన్నస్వామి వారు సమాధి చెందారు, మేము వెళ్ళి చూడాలని మాట్లాడుకున్నారు. నేను అప్పుడు 6th క్లాస్ అవుతున్నాను. నాకు అంత పరిజ్ఞానం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను. వారు వెళ్ళి ఉండొచ్చు, బహుశా ముమ్మిడివరం వెళ్ళి చూసి ఉండొచ్చు, మా ఇంట్లో కొంతమంది వెళ్ళి చూసి ఉండొచ్చు, కానీ నాకు అది తెలీదు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోతారని ఎలా తెలిసిందండి? ఆయన చెప్పారు. స్వామివారు పలానా పెద్ద స్వామివారు నేను పలానా రోజున సమాధిలోకి వెళ్తానని ఆయన ముందుగానే చెప్పడం జరిగింది. సమాధి అనంతరం ఆయన్ని సమాధి ఏ విధంగా చేయాలి, ఆయన భౌతిక దేహానికి అంత్యక్రియలు ఏ విధంగా చేయాలి అనేది కూడా ఆయనే సెలవు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఆ విధంగానే చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి, మీ విలువైన సమయాన్ని, ఆయనకి సంబంధించిన ఇంత ఆధ్యాత్మిక విషయాలని మాతో పంచుకున్నందుకు. అలాగే ఈ విషయం చాలా మందికి తెలుసు అండ్ ఇంకా తెలుసుకుంటారు ఆయన గురించి. చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా శ్రీ బాలయోగేశ్వర స్వామి వారంటే యోగుల గురించి కానీ వీళ్ళందరి గురించి కానీ ప్రస్తుత యువత ఎవరైతే ఉన్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా చివరికి మోక్షం సంపాదించాలంటే యోగుల యొక్క మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అనుసరణీయమైనటువంటి మార్గం శ్రీ స్వామివారి మార్గం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటిగా స్వామివారికి అలాగే మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమైన విషయం అడగడం మర్చిపోయాను. మీరే అన్నారు కదా ఆయన శివుడిలో ఐక్యం అయిపోవడానికే ఈ తపస్సుకు పూన్నారని చెప్పి. అలాంటప్పుడు ఆయన మొహాన ఒక బొట్టు కూడా లేదు, ఎందుకంటారు బొట్టు కూడా పెట్టుకోండి? ఆయన బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు మనం ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నాం అనే విషయాన్ని సూక్ష్మంగా తెలుసుకోవాలి. 2 కనుబొమ్మల మధ్య బురుకుటి అనేటువంటి ఈ మార్గంలో ఇది 3వ కన్ను అంటారు. యాక్చువల్గా 3వ కన్ను యొక్క శక్తి ఇక్కడ నుంచి ప్రసరిస్తుంది. అయితే ప్రతి మనిషిలో కూడా ఒక ఆరా ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఏదైతే ప్రకృతి నుంచి కానీ, దైవత్వం నుంచి కానీ, వారి వారసత్వం నుంచి కానీ ఏదైతే ఆధ్యాత్మిక శక్తి అతనిలో ఉందో అది 3వ కన్ను ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని పరిసరాల్లో మనకు వెళ్ళినప్పుడు దేవాలయం అనేటువంటి సంస్కృతి వచ్చినప్పుడు, ఈ షోడశోపచరణ సంస్కృతి వచ్చినప్పుడు ఈ బొట్టు అనేది ఇక్కడ పెట్టుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి శక్తి వృధాగా బయటకు పోదు అనే ఉద్దేశంతో బొట్టు పెట్టుకోవడం జరిగింది. అది ఎవరికి ఇంకా షట్చక్రాల యొక్క పరిధులు దాటకుండా పూర్తిగా భక్తి మంత్ర మార్గములో ఉన్నటువంటి సామాన్య జనులకి అది. ఒక వ్యక్తి 14 సంవత్సరాల వయస్సులో తపస్సులో కూర్చుని నిరాహారంగా తపస్సు చేస్తున్నాడు అంటే ఎన్ని జన్మల కృషి ఉంటే ఆయన 14 సంవత్సరాల వయసులో జనవాసాల మధ్య చేస్తాడు?
అంటే దీని అర్థం ఏమిటంటే స్వామివారు గత జన్మలలోనే ఎన్నో మంత్రశాస్త్రాల్లోనూ వివిధ శాస్త్రాల్లోనూ ప్రావీణ్యము పొంది సత్చక్రాల గురించి తెలుసుకుని ధ్యానము తపస్సు గురించి తెలుసుకుని మిగిలిన కర్మ ఏదైతే ఉందో శ్రీ గంగయ్య గారు రామమ్మ గారి యొక్క ఒడిలో అనుభవించి తదనంతరం ఆయన శివునిలో ఐక్యమైపోవడానికి కూర్చున్నారు. ఇటువంటి యోగులకి బొట్టు కానీ శరీర వస్త్రము కానీ ఏ నియమము కానీ మన ఆధునిక మానవుడు పాటించే పూజ వద్ద కానీ దేవుని ప్రార్థన దగ్గర పాటించే ఏ నియమము కూడా వీరికి అవసరం లేదు. వీటన్నిటికీ అతీతులు కాబట్టి వారికి బొట్టు కానీ ఏ విధమైనటువంటి అవసరం లేదు. వారి యొక్క ఆరాలోనే అంత శక్తి దాగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారికి ఇతనే కాదు, మీరు ఏ యోగి చూడండి, గౌతమ బుద్ధుడు బొట్టు పెట్టుకోవడం, లేకపోతే శివబాల యోగి బొట్టు పెట్టుకోవడం, సాయిబాబా కూడా బొట్టు పెట్టుకోవడం. సాయిబాబా బొట్టు పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా చూసారా? లేదు కదా, ఎవరో బొట్టు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పటిదాకా మనం స్వామివారి భక్తి గురించి ఇవన్నీ తెలుసుకున్నాం. అంటే ఒక డౌట్ ఏంటంటే ఆయన గారి వంశంలో ఇంకా చాలా మంది ఉన్నారని మీరు చెప్పారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారా వాళ్ళు? స్వామివారి అన్నదమ్ములు సుమారు నాకు తెలిసి 6-7 మంది ఉన్నారు, 8 మంది దాకా. వారి యొక్క కుమారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ, రండి. నమస్కారం అండి. భగవాన్ బాలయేశ్వర సద్గురు పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నా పేరు బాలకృష్ణ, మాది ముమ్మిడివరం. భగవాన్ బాలయేశ్వర స్వామివారి సోదరు కుమారుణ్ణి. ఈ ఆధ్యాత్మిక ఇలాంటి భక్తి ఉన్న వంశంలో మీరు పుట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది దీని ఆయన గురించి చరిత్ర అందరూ చెప్పుకుంటుంటే మీ అభిప్రాయం ఏంటి? మా పూర్వజన్మ సుకృతం వారు చెప్పిందే. మేము వారి అన్నదమ్ముల బిడ్డలుగా పుట్టాం. మా పూర్వజన్మ సుకృతం మేము చేసుకున్న సుకృతం వల్ల మేము వారికి అన్నదమ్ముల బిడ్డలుగా పుట్టామని సంతోషపడతాం. చాలా సంతోషం. అది స్వామివారి గురించి వారు 1930లో పుట్టారు. తల్లిదండ్రులు పేర్లు కటికదల గంగయ్య గారు, కటికదల వెంకమ్మ గారు, అలాగే రామమ్మ గారు. వీరు 3వ సంతానం అయినటువంటి భగవాన్ బాలయేశ్వరుల వారు 1930లో పుట్టారు. అలాగే 1946లో వారికి 16 సంవత్సరాల వయసు ఉండగా తపస్సులో కూర్చున్నారు. వీరు శ్రీకృష్ణుడు నారదుడు యొక్క ఫోటో చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళి వారింటికి 1 కిలోమీటర్ దూరంలో ఇళ్ళ గోవిందరావు గారు కొబ్బరి తోటలో ఒక కల్పవృక్షం లాంటి కొబ్బరి చెట్టు కింద కూర్చొని కృష్ణానారాయణ అనుకుంటూ ధ్యానంలో మునిగిపోయారు. ఆ రోజు మూచిన కళ్ళుతో ఇంక వారు కంటిన్యూగా 39 సంవత్సరాలు అలాగే ఉండిపోయారు. కృష్ణానారాయణ అంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఆ గ్రామస్తులంతా బలవంతంగా స్వామివారిని తీసుకొచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టిన తర్వాత వారు ఎప్పటికీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ ఆహార పానీయాలు తీసుకోవడానికి కానీ లేకపోవడం అలాగ ఒక వారం రోజులు జరిగిన తర్వాత తల్లిదండ్రులు అమాయకులు అవ్వడం వల్ల వారికి ఏదో గాలి సోకిందనో చేతబడి చేశారనో మూఢనమ్మకాలతో ఉన్నారు. అలాగే వారు అలాగే ధ్యానం చేసుకుంటూ కొంతకాలం సాగిపోయిన తర్వాత తల్లిదండ్రులు వర్షాలకి ఎండకి చలికి బిడ్డ ఇబ్బంది పడుతున్నాడని చెప్పి 4 కర్రలతోటి ఆ గ్రామస్తులు భక్తులు తల్లిదండ్రులు కలిపి 4 కర్రలు పాతి ఒక పందిరి కింద బసపాక కింద వేశారు. ఆ బసపాకలో కూడా స్వామివారు అలాగే కంటిన్యూగా తపస్సు కొనసాగించారు. 1946 ఆ ప్రాంతంలో బోరున వర్షం, అంటే చలి విపరీతమైన వర్షం కుండపోతగా కురిసి ఆ పందిరి కర్ర అన్నీ కూలిపోయిన స్వామివారు ఆ వర్షంలోనే ధ్యానంలో ఉండిపోయారు. ఆ వర్షం ఎంతసేపు పడినా అంతసేపు అలాగే ఉండిపోయారు, కదలకుండా అక్కడే ఉండిపోయారు వారు. అది అయిన తర్వాత కొంతకాలానికి ఇంక ఇదేదో దైవకార్యంలో ఉన్నారు భగవంతుడు అని చెప్పి ఉన్నాడు కుమారుడు అని చెప్పేసి ఆ గ్రామస్తులు ఆ ఊరు వాళ్ళందరూ అనుకుని చెప్పడంతో ఇంకా ఆయనకి అక్కడ బసపాక పూర్తి స్థాయిలో కొంచెం సౌకర్యంగా ఉండేలాగా, అంటే వర్షం నుంచి ఎండ నుంచి చలి నుంచి కొంచెం కాపాడుగా కొంచెం చిన్న బసపాక వేశారు. అది కంటిన్యూ అలాగే 42 సంవత్సరాలు 6 మాసాల వరకు అలాగే ధ్యానంలో ఉండిపోయారండి. ఇందులో 3 ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాసం సత్యరాజు గారు, గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు, గాదం అప్పారావు గారు అని 3 ప్రభుత్వ ఉద్యోగులు స్వామివారి దర్శనార్థం వచ్చారు. ఎప్పుడూ కళ్ళు తెరిచి చూడనటువంటి బాలయ్య స్వామివారు కళ్ళు తెరిచి సైగ చేసి కూర్చోమని చెప్పారు వ్యాసం సత్యరాజు గారిని. కూర్చోమని చెప్తే వారు కూర్చున్న తర్వాత మాట్లాడి
ఆయన కూర్చుని 2 సంవత్సరాలు 6 నెలల వరకు నోటితో ఎవరితోటి మాట్లాడలేదు, కలువిపి చూడలేదు, ఆ కూర్చున్న చోట నుంచి కదలలేదు. ఏమండి అయిన తర్వాత స్వామివారు ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతో 27/3/1949లో వారు సంబంధించిన అంటే జీవిత విశేషాలు, ఎందుకు కూర్చున్నారు ఏంటి అనే విషయాలు వారు తెలుసుకోవాలనుకున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు స్వామివారిని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే చెప్పారు, నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను మా తల్లిదండ్రులకు బిడ్డగా పుట్టాను, నేను చేస్తున్నది ఘోర తపస్సు, అతి చిరకాలంలోనే చాలా తక్కువ సమయంలోనే నా తపస్సు అయిపోతుంది అని చెప్పేసి 27/3/1949లోనే వారు 16 ఏటలో ఉండగానే చెప్పేశారు అప్పుడు. అది అయిన తర్వాత ఇంతలో 1950 సంవత్సరం వచ్చేసరికి వారి సోదరుడు అయినటువంటి చిన్న బాలయ్య స్వామి వారు 1941లో పుట్టారు. వారు 41లో పుట్టి 1950లో అంటే ఇంచుమించు 8 సంవత్సరాల 6 నెలలకి, అంటే 8 సంవత్సరాల 6 నెలల వయసులో అన్నగారిని అనుసరించి అన్నగారు ఏ బాటలో ప్రయాణం చేశారో ఆ బాటలోనే ప్రయాణం చేస్తూ వారు కూడా అన్నగారు ఎక్కడైతే కూర్చున్నారో తపస్సులో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వారు అన్నగారి పేటో పెట్టుకుని వారు కూడా 8 సంవత్సరాల వయసులో వారు అదే స్థితిని కొనసాగించారు. అలాగా 41 సంవత్సరాలు స్వామివారు చిన్న ఆయన, పెద్ద బాలయ్య స్వామివారు 39 సంవత్సరాలు నిరాటంకంగా వారి జీవితాంతం లోక కళ్యాణం కోసం ఆ 4 గోళ్ల మధ్య ఉండి తపస్సు చేసుకున్నారు. ఈ ఈ భక్తులు రోజు రోజుకి తాకిడి పెరగడం, స్వామివారి దగ్గరకు వచ్చి వారిని ముట్టుకోవడం, అల్లరి చేయడం, శబ్దాలు చేయడం వల్ల డిస్టర్బ్ జరుగుతుందని చెప్పేసి వారు స్వామివారు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పారనమాట. అప్పుడు చెప్తే వారేమన్నారు, మీరు నన్ను తలుపులు బంధించేసి తాళం వేసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పంటే, స్వామి అలాగా మేము గవర్నమెంట్ అధికారులము ఒక మామూలు మనిషిని 4 గోడలు బంధించి ఆహార పానీయాలు లేకుండా తాళం వేసుకుని వెళ్ళడం చట్టరీత్యా నేరం, కాబట్టి మేము ఆ పని చేయకూడదు, మీరు లోన ఉన్నారని చెప్పి ప్రజలకి, గవర్నమెంట్ వారికి, భక్తులకి అందరికీ తెలియాలంటే సంవత్సరానికి ఒకసారి అని బ్రతిమలాడిగా వారు ఒప్పుకుని ఆ తర్వాత దానికి శివరాత్రి, మహాశివరాత్రి మరుసటి రోజు, అంటే శివరాత్రి రోజున ఏ కరమైన ఇబ్బందులు జరగకుండా ఏ దేవాలయాలు, అన్ని శివాలయాల్లో మంచి ఉత్సవాలు జరిగితాయి ఆ రోజు. కాబట్టి శివరాత్రి మరుసటి రోజు నా దర్శనం ఉంటుంది. ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఏకదాటిగా వారు ఒక చోట కూర్చుని దర్శనం ఇచ్చేవారు. అలాగ 39 సంవత్సరాలు చేశారండి. అలా పెద్ద ఆయనేమో 39 సంవత్సరాలు, చిన్న ఆయనేమో 41 సంవత్సరాలు చేశారు. అలా ఈ క్రమంలో కోట్నీస్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. ఆయన బర్మా అయింది, వలస వచ్చిన ఆయన. అయితే వారు కర్నూలులో ఉండేవారు అనమాట. ఆయన హేతువాది, అంటే ఆయనకి దేవుడి పట్ల భక్తి కానీ అది కానీ లేదు. బాలయోగ అంట, ఎవడో అంట తపస్సు చేస్తున్నాడంట, ధ్యానం చేస్తున్నాడంట, వాడి సంగతి ఏంటో తెలుస్తాను, డబ్బుల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో ఏదో ప్రజల్ని మభ్య పెడుతూ మోసం చేస్తూ ఏదో చేస్తున్నాడు, అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు అని చెప్పని ఆయన అలా ఆలోచించి ఒక 4 అసిస్టెంట్లను తీసుకుని ఒక కారులో, ఆ రోజుల్లో 1950 ప్రాంతంలో కారులో కెమెరా ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వచ్చి స్వామివారిని డైరెక్ట్గా టెలికాస్ట్ అంటే తీద్దాం అసలు ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పేసి వారం రోజుల ముందు నుంచే అసలు ఆయన ఏం చేస్తున్నాడు, దినసరి ఏంటి, ఎన్ని గంటలకు వేస్తున్నాడు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు అని చెప్పేసి అవన్నీ చూడాలని అనుకున్నారు ఆయన. అయితే వారం రోజుల వరకు ఆయన చూసి దాంట్లో విఫలమయ్యాడు. ఆయన స్వామివారు ఏం లేగట్లేదు, ఎప్పుడు అక్కడే కూర్చుని ఉంటున్నారు. వారు చూసింది, వచ్చాం కదా ఎలాగా స్వామివారిని దర్శనం చేసుకున్నాం, ఇంకా మరి నేను ఎలాగ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ని కాబట్టి 4 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి స్వామివారికి ఫోకస్ పెట్టారు, కెమెరా సెట్ చేసిన తర్వాత. కెమెరాలో ఏమైందంటే స్వామివారిని చూస్తున్నప్పుడు ఫస్ట్ అక్కడ ఏం కనపడలేదు, ఆయన అక్కడే ఉన్నారు కానీ అంత మబ్బుగా కనిపించేది. తర్వాత ఏంటి ఎలా కనబడుతుందని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి సెట్ చేసి చూసేసరికి స్వామివారు కృష్ణ భగవానుడు, అంటే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, నాట్యం ఆడుతూ ఉంటాడు కదా, అలాగా ఆయన కూర్చున్నటువంటి పీఠం మీద నాట్యం చేస్తూ కనిపించాడు కృష్ణుడు. ఆశ్చర్యపోయి మళ్ళీ కళ్ళు ఇలా నలుపుకుని పక్కకెట్టి చూసుకుని మళ్ళీ యథాస్థితికి చూశారంట. అక్కడ మళ్ళీ చూసేసరికి 80 సంవత్సరాల వృద్ధుడు, అంటే స్వామివారికి అప్పుడు 20 సంవత్సరాలే, 80 సంవత్సరాల వృద్ధుడు ఎలాగైతే గడ్డం మెరిసిపోయి ఎలా ఉంటారో అలాగా స్వామివారు దర్శనం ఇచ్చారంట. దర్శనమిస్తే ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఒళ్ళంతా చెమట పట్టేసి మళ్ళీ ఇంకోసారి చూసినప్పటికి మళ్ళీ అక్కడ చూసినప్పుడు స్వామివారే ఉన్నారంట. చూసేసరికి అది రికార్డ్ చేసుకుని అప్పుడు ఆ రోజుల్లో 1950లోనే ఆయన ఉన్నటువంటి పేపర్లకి ప్రకటన ఇచ్చాడు అనమాట, నేను స్వస్థగా హేతువాదిని, అలాంటిది ఎవడో బాలయోగి ప్రజల్ని మోసం చేస్తున్నాడని చెప్పేసి నేనేదో వాళ్ళకి కనువిప్పు కలిగించాలని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దైవ దర్శనం జరిగింది, నేను అలాగ హేతువాదిని అని చెప్పి ఆయన చాలా ధన్యత. ఆయన అప్పుడు అక్కడ ఈ చిత్రాన్ని ఎప్పుడైతే చూసి వాళ్ళందరికీ చెప్పారో, ఏంటి చెమటలు పట్టేసి మీకు అని అడిగారు భక్తులు. అడిగేసరికి
ఈ ఈ భక్తులందరికీ ఇంకేముంది అక్కడ స్వామివారు కృష్ణుడులే కానీ స్వామివారు 80 సంవత్సరాల వృద్ధుల్లేగా కనిపించారు నాకు అనేసరికి వాళ్ళంతా ఆయన కాళ్ళకి దండం పెట్టారంట ఆ రోజు. అలాగే కోట్నీస్, ఆయన పేరు విమల కోట్నీస్, కర్నూలు అనమాట అండి. ఆయన తర్వాత కాలక్రమంలో చనిపోయారు పెద్ద ఆయన అప్పటికే. అదండి స్వామివారు. ఇది ముమ్మిడివరం హైదరాబాద్కి ఇంచుమించు 500 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే ఈ ముమ్మిడివరం క్షేత్రం నుంచి ముందుకెళ్తే ఒక 5 కిలోమీటర్లలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి కుండలేశ్వరం అక్కడే ఉంది. ద్రాక్షారామం భీమేశ్వర ఆలయము, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయము, అలాగే ఈ ఆశ్రమానికి చుట్టూ ఉన్నాయండి. కోనసీమ ఎంతో ఆహ్లాదకంగా ప్రకృతి తో బాగుంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కోనసీమ అంటే ఆ ప్రకృతి చుట్టూ పల్లీలు, కొబ్బరి తోటలు, అంటే ఒక భగవంతుడు క్రియేట్ చేసినటువంటి కేరళ అంటారు చూసారా, గాడ్స్ ఓన్ క్రియేట్ కేరళ అని. అలాగే అలాంటిదే కోనసీమ అంటే కొబ్బరి తోటలతోటి చెరువులు, నదులు, ఇవన్నిటితోటి అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో మహానుభావులు 40 సంవత్సరాలు, 41 సంవత్సరాలు చిన్న అయినా పెద్ద అయినా 39 సంవత్సరాలు తపస్సు చేసి జనంలో, మురళీ గారు చెప్పినట్టుగా ఎక్కడికో తపస్సు చేయడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అనేసి జనం మధ్యలో ఎక్కడైనా సాధించవచ్చు అని, కళ్ళు అంటే చెడు చూడకూడదని చెప్తారు చూసారు 3 కోతులు కథ. అలాగే స్వామివారు ఎప్పుడూ కూడా కళ్ళుతోటి చూడలేదు, నోటితో మాట్లాడలేదు, అక్కడి నుంచి కదలలేదు, ధ్యానంలోనే ఉన్నారు. ఏమండి అంటే మౌనము అనేది యోగా, ధ్యానం, అంత తపస్సు అనేది తపస్సు అనేది ఫైనల్ స్టేజ్ అనమాట. అలాంటి స్టేజ్లోకి వెళ్ళాలి మనిషి అంటే చాలా గొప్ప విషయం అది. ఇప్పుడున్న యువత ఏంటంటే ఇలాంటి మహానుభావుడు గురించి తెలుసుకోవడం విఫలం అయ్యారని చెప్పలేను, కానీ అసలు ఈ మధ్యలో వీరి గురించి తెలియదు. ఎందుకంటే వీరి ఎక్కువగా స్వామివారు ప్రచారం కోరుకోలేదండి. ఈయన కృష్ణుడు భక్తుడే, వచ్చి అంటే చెవితో అంటే నోటితో చెప్పుకుంటే చెవితో విన్నవాళ్ళు, అలాగా ప్రచారం జరిగి లక్షలాది మంది, అంటే ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల్లో 15 లక్షల మంది భక్తులు. అంటే ఆ రోజుల్లో స్వామివారి దర్శనం ఒక కుంభమేళాలాగా ఉండేది. అంటే మీ పూర్వము మీ పెద్దలు కానీ, మీ తాతలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ ముమ్మిడివరం బాలయోగి గారు అని అడుగుంటే ఆ రోజుల్లో ఒక చరిత్ర అనమాట స్వామివారిది, అంత గొప్పగా నడిచినది. తర్వాత కాలక్రమేణా అక్కడ కొన్ని క్షుద్ర శక్తులు అని అనుకోవాలి, రాజకీయ నాయకులు, కొంతమంది ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళందరూ ఒక కమిటీగా దాంట్లోకి వచ్చేసి ఈ ఆశ్రమాన్ని చిన్న భిన్నం చేశారు, విచ్ఛిన్నం చేసేయాలని చూశారు అనమాట. అన్య మతాలకు సంబంధించిన వాళ్ళు అలాగా ఒక 2 జనరేషన్లకి, అంటే ఒక 40 సంవత్సరాల పాటు ఎప్పుడైతే స్వామివారు సమాధి అయ్యారో 85లో, ఆ తర్వాత నుంచి వీరి యొక్క పేరే బయటికి వినపడడం మానేసింది. బాలయోగి అంటే స్పీకర్ బాలయోగి గారు, జిఎంసి బాలయోగి, స్పీకర్ బాలయోగి మీకు తెలిసే ఉంటుంది. స్పీకర్ పార్లమెంట్, లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు. వారి గురించి చెప్తాను మీకు, ఎందుకంటే వారు తల్లిదండ్రులకి పిల్లలు చాలా కాలం వరకు కలగకపోతే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళిన తర్వాత పుట్టారని జిఎంసి బాలయోగి గారికి ముమ్మిడివరం బాలయోగి స్వామివారు పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. మాకు బిడ్డ పుడితే స్వామి నీ పేరు పెట్టుకుంటామని చెప్పేసి అని వారు సంకల్పంతో స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత పుట్టాడు కాబట్టి వారి పేరు జిఎంసి బాలయోగి, గంటి మోహన్ చంద్ర బాలయోగి, లోక్సభ స్పీకర్. వారి పేరు ముమ్మిడివరం బాలయోగి స్వామివారి పేరే. వాళ్ళ తల్లిదండ్రులు స్వామివారి భక్తులు కాబట్టి వారి ఆ పేరు నామకరణం చేశారనమాట అండి. మా ఉద్దేశం ఏంటంటే స్వామివారు ఏనాడు కూడా ప్రచారం కోరుకోలేదు. కేవలం అదొకటి, ఈ 40 సంవత్సరాలు 2 జనరేషన్లకి స్వామివారి గురించి తెలియకపోవడం, అలాగే స్వామివారి ప్రచారాన్ని ఎందుకు వద్దన్నారు అనేది మాకు తెలియదు. కానీ ఇలాంటి మహానుభావుడు గురించి 10 మందికి చెప్పాలనే మా ఉద్దేశం, మంచిదని మా ఉద్దేశం. అంటే కొంతమంది కూడా అన్నారు ఇలాంటి మహానుభావుడిని, అంటే ఒక మంచిని ఇలా చేతిలో దాచుకునే కంటే 10 మందికి చూపించడం, తెలియజెప్పడం మంచిదే, మీరు చేసే ప్రయత్నం మంచిది కాబట్టి మీరు చెయ్యండి అని చెప్పన్నారు. అందులో భాగంగానే మా వెంకటరమణ గారు, బాలమురళి గారు, వర్మ గారు, అలాగే ప్రసాద్ గారు, చాలామంది భక్తులు, చందు గారు అండ్ వీళ్ళందరూ కూడా నాకు సహకారం అందిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇలాంటి మహానుభావుడు గురించి నేను పెద్దగా చెప్పను, కుటుంబం అని చెప్పుకోను. ఎందుకంటే అది అహంకారం అనుకుంటారు, ఏమనుకుంటారు నాకు తెలియదు. కానీ ఇలాగా ఒక భక్తుడిగా, సామాన్య భక్తుడిగా వారి గురించి, వారి జీవిత విశేషాలు చెప్పడానికే ఇష్టపడతాను నేను. ఇంకా మీరు ఏదో అడిగారని ముందుకు వచ్చాను నేను. అలాగే స్వామివారి యొక్క విషయాలు మన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్రలో సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు దాంట్లో స్వామివారు దర్శనాన్ని 1983లో చిత్రీకరించారు. ఆ సినిమాలో కాలజ్ఞానంలో స్వామివారి గురించి చెప్పారు. అంటే వారి అభిప్రాయం అది.
ఏది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో స్వామివారి గురించి చెప్పారు. ముమ్మడివరంలో ఇలాగ ఆహార పానీయాలు మానేసి స్వామివారు ఒక అతను ఆశ్చర్యపడతారు బాలయ్య అని చెప్పి చెప్పారనమాట. అది వారి అభిప్రాయం. అలాగే భక్తుల్లో చాలా మందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడో స్వామివారు కనిపించారని చూసామని చెప్తా ఉంటారు భక్తులు వాళ్ళ అభిప్రాయం ఇప్పటికీ కూడా. వీరికి స్వామివారికి అంత ప్రచారం లేకపోయినా సరే ఆ రోజుల్లో 1950 ఆ ప్రాంతంలో BBC అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళే టెలికాస్ట్ చేస్తున్నారు స్వామివారి దర్శనాన్ని. దాన్ని కూడా తిరస్కరించారు స్వామివారు ప్రచారం వద్దని. మీకు ఏదైనా అలాగే మైసూర్ మహారాణి కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళు స్పెషల్ దర్శనం అడిగారు స్వామివారిని, మేము వస్తాము మాకు ఈరోజు స్వామివారి దర్శనం. అలాగనే వారు ఒప్పుకోలేదు. ఎందుకంటే అందరూ సామాన్య భక్తులతో మీరు దర్శనం చేసుకున్నారండి. ఒకవేళ మీరు అంత గొప్పవారైతే తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయన్నారు. స్వామివారి కంటే మేము చాలా గొప్పవాళ్ళం, మీకు కొంత డబ్బు ఇస్తాం, మీరు తలుపులు తీసి స్వామివారిని చూపించండి అని అడిగారు. అక్కడ అడిగితే వారు అన్నారు, నిజంగా వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయితే వాళ్ళు వస్తుంటే తలుపులే తెరుచుకుంటాయి అని స్వామివారి సున్నితంగా దానికి సమాధానం చెప్పారు. ఎందుకంటే ఒక సంవత్సరం స్వామివారి యొక్క దర్శనానికి స్పెషల్ దర్శనం VIP దర్శనం అని చెప్పి కొంతమందికి VIP దర్శనానికి ఒక స్టెప్స్ కట్టారు. ఆ స్టెప్స్ దాన్ని ఒప్పుకోలేదు స్వామివారు. ఎందుకంటే సామాన్య మనిషితోటే సమానం, ఇందులో గొప్ప పేద అనేమి లేదు. ఎప్పుడు ఇది 1950లో. అందుకని ఆ స్టెప్స్ తీసే వరకు స్వామివారి దర్శనం ఆపేశారు, ఇవ్వలేదు. అంత సామాన్యమైన సున్నితమైన జీవితం గడిపారు వారు 39 సంవత్సరాలు. ఎందుకంటే వారికి ఏం ఆస్తులు కానీ అవి కానీ ఏమున్నాయో కూడా వారికి తెలియదు. ఆ లోన ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే ధ్యానం చేసుకుంటూ వారు జీవితాంతం ఉన్నారనమాట అండి. ఏం తీసుకునేవారు కదా, మంచినీళ్ళు కానీ నీళ్ళు కానీ ఏం లేదు. వారు తపస్సులో కూర్చున్న 46లో ఒక 3 మాసాల మాట మంచినీరు పాలు తీసుకున్నారని వారే చెప్పారు. తర్వాత రాను అవి తగ్గించేశానన్నారు. లేదు లేదు లేదు, ఎన్నో అపోహలు ఎన్నో ఉంటాయి. అంటే ప్రతి మనిషి ఒక మనిషికి మామూలుగా దండం పెట్టాలంటేనే అహంకారం అనేది ఉంటుంది. ఇప్పుడు పెట్టలేం కదా, ఇలా నమస్తే ఎలా పెట్టాం. కానీ ఇలాంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరైనా హేతువాద దృక్పథంతో వెళ్తారు. అసలు ఏంటి, ఎలా ఉంది చూద్దాం, తెలుసుకుందాం. 39 సంవత్సరాల తపస్సు ఏంటి, 41 సంవత్సరాల తపస్సు ఏంటి, అదే కదా కోర్టుని చేసిన పని అదే. అయితే ఆయన అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. అక్కడ శ్రీకృష్ణుడినే చూశాడు ఆయన. అలాగా ఈ స్వామివారి గురించి సంబంధించి జయంతి స్వామినారాయణ గారు ఎన్నో, ఆయన కూడా బాలుడంట, తపస్సు అంట, ఏమి తినకుండా చేస్తున్నాడంట, వీడి సంగతి ఏంటో చూద్దామని. అంటే ఆ ఊరికి సంబంధించిన హై స్కూల్ టీచర్ ఆయన వెళ్ళి ఆయన 108 పద్యాలు తెలియపండి జయంతి స్వామినారాయణ గారు 108 పద్యాలు అనర్గళంగా రాసేశారు ఆయన పేరు మీద స్వామివారి. అంతా ఎన్నో ఉన్నాయమ్మా. ఇంకా మీకు ఎప్పుడైనా రావాలనుకుంటే ముమ్మడివరానికి హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్లు అండి. అక్కడ నిద్ర చేయడానికి, బస చేయడానికి, మీరు అక్కడ ధ్యానం చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి. అక్కడ ఏమి ఉండదు, పూజారి వ్యవస్థ అని కానీ అవి ఏమి ఉండదు. మీరు వెళ్ళడం, దండం పెట్టుకోవడం, స్వామివారి దగ్గర ఎంతసేపు మీరు కూర్చోగలిగితే అంతే. ఏ కామెంట్స్ ఉండవు, ఏముండవు, ఏ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉండవు. మీరు వెళ్ళి దండం పెట్టుకుని ఎంతసేపు మీరు కూర్చుంటారో అది మీ ఓపిక అంతే. అంటే ఆయన 39 సంవత్సరాలు కూర్చున్నారు, మనం 10 సంవత్సరాలైనా కూర్చుంటామా లేదా అనేది మనం ఆలోచించుకుని ఆయన రీచ్ అవ్వాలంటే మన సాధనే ముఖ్యం అంతే. గొప్ప ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టినందుకు మీరు అసలు ఇవి తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇంకొక మాట ఏంటంటే చిన్న అది అడగాలనిపిస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు ఇంత గొప్ప వాళ్ళే, దైవానుగ్రహం వాళ్ళే మీ కుటుంబంలో ఉన్నప్పుడు మీరు వీళ్ళని కులదైవంగా పూజించే వాళ్ళ, లేక అందరి దేవుల్ని సమానంగా చూసుకునే వాళ్ళ? లేదమ్మా, అంతా మేము ఇప్పుడు ఆయన పేరు సుబ్బారావు, స్వామివారి పేరు. అంటే సుబ్బారావు అని చిన్న సుబ్బారావు. ఈ స్వామివారి తండ్రి గారికి ఇంచుమించు 9 మంది సంతానం. 9 మంది సంతానంలో ఇంచుమించు 3-4 పేర్లు సుబ్బారావు అనే ఉంటుంది. పెద్ద స్వామివారి పేరు కూడా సుబ్బారావే. చిన్నతనంలో కూర్చున్నాడు కాబట్టి ఆయన తర్వాత బాలయోగి, అంటే బాల్యంలో కూర్చున్నారు కాబట్టి బాలయోగి అని పిలవడం మొదలుపెట్టారు. అదే ప్రాచుర్యం అయిపోయింది అనమాట. ఏమండి, స్వామివారు సుబ్బారావు అనమాట. అంటే సుబ్రహ్మణ్యం, అక్కడ స్వామివారి ఆశ్రమంలో 18 పూజలు జరుగుతాయి. కృష్ణాష్టమి, దేవి పూజ, రేపు 26ని వీరబ్రహ్మంగారి సమారాధన ఉంది. అలాగే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మాష్టమి, అవన్నీ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వీరు వచ్చింది వాళ్ళ తండ్రి గారి పేరు గంగయ్య, సాక్షాత్ శివుడి పేరు గంగాధర. ఏమండి, వెంకమ్మ గారు తల్లి పేరు, అలాగే రామమ్మ గారు. అంత కుటుంబం అంతా హిందూ ధర్మాన్ని అనుసరిస్తూనే జీవించి వచ్చారు. అలాగే వారు కుటుంబంలో పుట్టి మేము కూడా మహానుభావుడు, మా అదృష్టం అది. వారి తల్లిదండ్రులకి మేము బిడ్డగా పుట్టామని వారు చెప్పారు.
వారు మా అదృష్టం కొద్దీ వారు అన్నదమ్ములు బిడ్డగా పుట్టడం మా అదృష్టం అని మేము అనుకుంటాం అమ్మా. అని ప్రతి చోట చెప్పుకోము, ఎందుకంటే అది సందర్భం వచ్చినప్పుడే చెప్పాలని అనుకుంటాం. అందుకని ఒక భక్తుడిగా ఉండడానికి ఇష్టపడతాను అమ్మా. చాలా సంతోషం, మీరు కూడా ఇంత ఈ సమయం ఇంటర్వ్యూ వెచ్చించి. తీసుకున్నందుకు కూడా మేము అదృష్టం. సంతోషం సంతోషం తల్లి. ఎప్పుడైనా వీలుంటే రండి ముమ్మడివారం. తప్ప వస్తాం.